హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బీఎస్కే కాంపిటేటివ్ అడ్డా యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి యాపిల్ సంస్థ నుంచి భారీ రిక్రూట్మెంట్ అయితే జరుగుతుంది. మీకు డిగ్రీ క్వాలిఫికేషన్ ఉంటే అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు. రిక్రూట్మెంట్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ చెప్తాను. సో వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఫస్ట్ టైం ఛానల్ని విజిట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, డీటెయిల్ చూసే ముందు మీలో ఏపీపీఎస్సీ అండ్ టీఎస్పీఎస్సీ లాంటి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్కి ప్రిపేర్ అయ్యేటువంటి వారికి అన్అకాడమీ నుంచి రిపబ్లిక్ డే సందర్భంగా ఒక మంచి ఆఫర్ అయితే రావడం జరిగింది. మీరు 1 ఇయర్ లేదా అంతకంటే ఎక్కువ ఉన్నటువంటి సబ్స్క్రిప్షన్ తీసుకున్నట్లయితే మీకు 6 మంత్స్కి సంబంధించిన ఫ్రీ ఎక్స్టెన్షన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మీరు ఇమీడియట్గా BSK10 అనేటువంటి కోడ్ని యూజ్ చేసి 1 ఇయర్ సబ్స్క్రిప్షన్ అయితే తీసుకోండి. మీకు 6 మంత్స్ ఫ్రీ ఎక్స్టెన్షన్ అయితే లభిస్తుంది. దీనితో పాటు సబ్స్క్రిప్షన్ తీసుకున్నటువంటి వారికి ఎస్ఐ కానిస్టేబుల్కి సంబంధించిన కాంప్రహెన్సివ్ కోర్సులో జాయిన్ అయ్యేటువంటి ఆపర్చునిటీ వస్తుంది. రక్షక్ పేరుతో కండక్ట్ చేస్తున్నారు, జాయిన్ అవ్వచ్చు. ఇంకా ఇక్కడ చూసుకున్నట్లయితే ఎకానమీకి సంబంధించిన ఇంపార్టెంట్ టాపిక్స్ అనేవి ఏపీఎస్సీ అండ్ టీఎస్పీఎస్సీకి సంబంధించి కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇందులో కూడా మీరు ఈ పర్టికులర్ డేస్లో మీరు జాయిన్ అవ్వచ్చు. ఆస్క్ మీ ఎనీథింగ్ అనేటువంటి సెషన్లో మీకున్నటువంటి డౌట్స్ అన్నీ కూడా మీరు క్లారిఫై చేసుకోవచ్చు. మీరు సార్తో ఇంటరాక్ట్ అవ్వచ్చు. ఇంకా రిపబ్లిక్ డే స్పెషల్గా మీకు గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2కి సంబంధించిన ఇంపార్టెంట్ టాపిక్స్ అయితే మీకు ఇందులో డిస్కస్ చేయడం జరుగుతుంది. ఇందులో కూడా మీరు జాయిన్ అవ్వచ్చు. ఇంకా డ్యూయల్ ఎడ్యుకేటర్ సెషన్ కూడా కండక్ట్ చేస్తున్నారు. ఇందులో కూడా మీరు జాయిన్ అవ్వచ్చు. సో ప్లస్ ఫీచర్స్ ఇక్కడ అన్నీ కూడా మీకు ఆన్లోనికి రావడం జరుగుతుంది, యాక్టివ్లోకి వస్తాయి. సో మీరు ఇక్కడ ప్లస్ సబ్స్క్రిప్షన్ తీసుకోవడం ద్వారా కంప్లీట్ సిలబస్ కవరేజ్ ఉంటుంది, అన్లిమిటెడ్ ప్రాక్టీస్ టెస్ట్లు ఉంటాయి, PDF మెటీరియల్స్ ఇస్తారు, డౌట్ క్లియరింగ్ సెషన్ కూడా ఉంటుంది. కాబట్టి మీరు ఇక్కడ 6 మంత్స్ 12 మంత్స్కి సంబంధించిన సబ్స్క్రిప్షన్ తీసుకొని BSK10 అనేటువంటి కోడ్ని యూజ్ చేసి 10% డిస్కౌంట్ పొందండి. ఫ్రెండ్స్, ఈ రిక్రూట్మెంట్ అనేది హైదరాబాద్లో ఉన్నటువంటి యాపిల్ సంస్థ నుంచి జరుగుతోంది. అన్నోటేషన్ అసోసియేట్కి సంబంధించిన ఈ బల్క్ రిక్రూట్మెంట్కి సంబంధించిన డీటెయిల్స్ని యాపిల్కి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్లో పోస్ట్ చేయడం జరిగింది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే దీనికి సంబంధించినటువంటి రిలేటెడ్ క్వాలిఫికేషన్ అండ్ స్కిల్స్ కనుక మీకు ఉన్నట్లయితే మీరు దీనికి సంబంధించి ఇక్కడ సబ్మిట్ రెజ్యూమే అనేటువంటి ఆప్షన్పై క్లిక్ చేసి మీరు రెజ్యూమేని అప్లోడ్ చేసి మీ డీటెయిల్స్ అన్ని ఫిలప్ చేసి అప్లికేషన్ సబ్మిట్ చేసిన తర్వాత మీ యొక్క స్కిల్స్ అండ్ క్వాలిఫికేషన్స్ ఈ జాబ్కి రిలేటెడ్గా ఉన్నాయని చెప్పేసి యాపిల్ సంస్థ వాళ్ళు భావిస్తే మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వడం జరుగుతుంది ఫర్దర్ రిక్రూట్మెంట్కి సంబంధించి. కాబట్టి మీరు ఏ జాబ్కైనా కూడా మీ యొక్క రెజ్యూమే సబ్మిట్ చేసేటప్పుడు ఆ జాబ్ రిలేటెడ్ స్కిల్స్ ఉన్నాయా లేదా అనేది చూసుకొని ఆ విధంగా మీరు రెజ్యూమేని ఎడిట్ చేసుకొని అప్లోడ్ చేస్తే మీకు ఎక్కువగా ఆఫర్స్ అయితే వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ విధంగా ట్రై చేయండి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్, మనకి ఈ జాబ్కి సంబంధించిన డిస్క్రిప్షన్ ఒకసారి చూసుకున్నట్లయితే మనకి హే సిరి అని చెప్పేసి మనం యాపిల్కి సంబంధించినటువంటి సిరి ప్రొడక్ట్స్ని మనం వాడతాం కదా. సో దానికి సంబంధించి మీరు ఇన్పుట్స్ని ఇచ్చి మెషిన్లో దానికి సంబంధించినటువంటి ఈ పర్టికులర్ ఏదైతే మనకి సాఫ్ట్వేర్ కానీ హార్డ్వేర్ కానీ ఏదైతే ఉంటుందో సో దాని రిలేటెడ్ వర్క్ అయితే ఉంటుంది ఇక్కడ. సో యాజ్ ఎ పార్ట్ ఆఫ్ ది సిరి అనోటేషన్ టీమ్ యూ విల్ ప్లే ఏ సెంట్రల్ రోల్ ఇన్ ఎన్హాన్సింగ్ ది సిరి కస్టమర్ ఎక్స్పీరియన్స్ అని చెప్పేసి మెన్షన్ చేశారు. సో యాక్చువల్గా ఈ పర్టికులర్ ప్రొడక్ట్స్ వాడేటువంటి వారు సో ఎటువంటి ఇన్పుట్ని ఇస్తారు, సో వారికి ఏ విధంగా రిప్లై ఇవ్వాలి అనేటువంటి దాన్ని మీరు తెలుసుకొని దీనికి సంబంధించినటువంటి సో ఆ విధమైనటువంటి ఇన్ఫర్మేషన్ మీరు ఇక్కడ ఈ పర్టికులర్ సిరి అనేటువంటి యొక్క దానిలో మీరు వర్క్ చేయాల్సి ఉంటుందని ఇక్కడైతే మనకి డీటెయిల్స్లో ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి మీకు కంపెనీ వాళ్ళు ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అయితే ఈ పర్టికులర్ జాబ్స్కి మనకి ఇక్కడ ఇంగ్లీష్కి సంబంధించి ఖచ్చితంగా మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలి. రీడింగ్, రైటింగ్ అండ్ కాంప్రిహెన్షన్ స్కిల్స్ అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఎక్సలెంట్గా ఉన్నటువంటి వారికి ఎక్కువ ప్రిఫరెన్స్ అయితే ఉంటుంది. సో ఈ జాబ్కి సంబంధించినటువంటి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఒకసారి చూసుకున్నట్లయితే ఎక్స్పీరియన్స్ గురించి పర్టికులర్గా మనకి ఇక్కడే మెన్షన్ చేయలేదు, కానీ బ్యాచిలర్స్ డిగ్రీ పాస్డ్ అవుట్ ఇన్ 2021 ఓన్లీ అని చెప్పేసి ఇక్కడైతే మనకి మెన్షన్ చేశారు. 2021లో మీరు ఏ డిగ్రీ కంప్లీట్ చేసినా కూడా అది బీటెక్ అయినా నార్మల్ డిగ్రీ అయినా 3 ఇయర్స్ డిగ్రీ అయినా 4 ఇయర్స్ డిగ్రీ అయినా ఏదైనా కూడా మీరు కనుక బ్యాచిలర్స్ డిగ్రీ కంప్లీట్ చేసినట్లయితే 2021లో పాస్డ్ అవుట్ అయినటువంటి క్యాండిడేట్స్ దీనికి సంబంధించి అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చని మెన్షన్ చేయడం జరిగింది. అయితే ఈ జాబ్కి సంబంధించినటువంటి అడిషనల్ రిక్వైర్మెంట్స్ చూసుకున్నట్లయితే సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్ వర్క్ ఫ్రమ్ ఆఫీస్ బేసిస్ పైన పని చేయాల్సి ఉంటుంది. ఇది వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే కాదు. సో ఇక్కడ మీకు మార్నింగ్ 9 AM నుంచి 6 PM వరకు మీకు జాబ్ టైమింగ్స్ అయితే ఉంటాయని ఇక్కడైతే మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. మండే టు ఫ్రైడే మాత్రమే ఉంటుంది, జస్ట్ 5 days ఆఫ్ వర్కింగ్. సో ఈ 5 days ఆఫ్ వర్కింగ్లో మార్నింగ్ 9 AM నుంచి 6 PM వరకు మీరు జాబ్ అయితే చేయాల్సి ఉంటుందని మెన్షన్ చేశారు. దీనితో పాటు సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి 40 words per minute టైప్ చేయగలిగేటువంటి స్పీడ్ కూడా ఉండాలని చెప్పేసి ఇక్కడైతే మెన్షన్ చేయడం జరిగింది. ప్లీజ్ అప్లై ఇఫ్ యూ హ్యావ్ పాస్డ్ అవుట్ ఇన్ 2021 అని చెప్పేసి ఇక్కడైతే మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఈ 2021లో పాస్ అయినటువంటి వారు అప్లై చేయండి. సో మిగిలినటువంటి వారు కూడా
2020లో కానీ 19లో కానీ పాస్ అయినటువంటి వారు కూడా అప్లై చేద్దాం అనుకుంటే అప్లై చేయొచ్చు. ఇక్కడ మనకి ఎటువంటి అప్లికేషన్ ఫీ అయితే ఉండదు. మీరు ఇక్కడ సబ్మిట్ రెజ్యూమే అనేటువంటి ఆప్షన్పై క్లిక్ చేసి మీరు అప్లికేషన్స్ అయితే సబ్మిట్ చేయొచ్చు. సబ్మిట్ రెజ్యూమేపై క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ క్రియేట్ యాపిల్ ఐడి అని చెప్పేసి ఉంటుంది. మీకు యాపిల్ ఐడి అనేది లేకపోతే క్రియేట్ యువర్స్ నౌ అని చెప్పేసి ఉంటుంది క్రింద. సో దానిపైన క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా మనకి క్రియేట్ చేసుకోవడానికి ఒక అప్లికేషన్ అయితే ఓపెన్ కావడం జరుగుతుంది. క్రియేట్ యువర్స్ నౌ అనేటువంటి ఆప్షన్పై క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు ఒక యాపిల్ ఐడి క్రియేట్ చేసుకోవడానికి సంబంధించి మనకి ఈ విధంగా అప్లికేషన్ అయితే ఓపెన్ అవుతుంది. సో దీని ద్వారా మీరు ఒక ఐడి అయితే క్రియేట్ చేసుకోవాలి. ఇక్కడ మీకు సంబంధించినటువంటి ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, మీకు సంబంధించిన కంట్రీ, మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, అలాగే మీకు సంబంధించినటువంటి జీమెయిల్ ఐడి ఇచ్చి ఒక పాస్వర్డ్ని క్రియేట్ చేసుకొని మీరు దీనికి సంబంధించి కంటిన్యూపై క్లిక్ చేయాలి. ఇక్కడ మనకి చూసుకున్నట్లయితే దిస్ విల్ బీ యువర్ న్యూ యాపిల్ ఐడి అని చెప్పేసి ఉంటుంది. ఇక్కడ మీకు సంబంధించిన జీమెయిల్ ఐడి ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే 8 క్యారెక్టర్స్ ఉన్నటువంటి పాస్వర్డ్ని మీరు క్రియేట్ చేసుకోవాలి. అందులో క్యాపిటల్ లెటర్స్ ఉండాలి, స్మాల్ లెటర్స్ ఉండాలి, అలాగే కొన్ని డిజిట్స్ ఉండాలి, స్పెషల్ క్యారెక్టర్స్ ఉండాలి. సో ఆ విధంగా మీరు పాస్వర్డ్ని స్ట్రాంగ్గా క్రియేట్ చేసుకోవాలి. తర్వాత ఇండియా అనేటువంటి +91 ఆప్షన్ని సెలెక్ట్ చేసుకొని మీ యొక్క మొబైల్ నెంబర్ ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత ఇక్కడ చూసుకున్నట్లయితే టెక్స్ట్ మెసేజ్ అండ్ ఫోన్ కాల్ అనేటువంటి వెరిఫైకి సంబంధించి మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. సో మీరు దీనికి సంబంధించి కంటిన్యూపై క్లిక్ చేసిన తర్వాత మీకు మెయిల్ అనేది వస్తుంది. మీరు ఏదైతే మెయిల్ ఐడి ఇస్తారో ఇక్కడ, సో ఆ మెయిల్ ఐడికి సంబంధించి మీకు ఒక వెరిఫికేషన్ కోడ్ వస్తుంది. ఆ కోడ్ని మీరు ఎంటర్ చేయాలి. సో అది కంటిన్యూపై క్లిక్ చేసే ముందు ఇక్కడ మీకు క్యాప్చా కోడ్ ఉంటుంది. ఈ క్యాప్చా కోడ్ని ఈ బాక్స్లో మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో కంటిన్యూపై క్లిక్ చేసిన తర్వాత వెరిఫై యువర్ ఈమెయిల్ అడ్రస్ టు క్రియేట్ యువర్ న్యూ యాపిల్ ఐడి అని చెప్పేసి ఉంటుంది. సో మనం ఏదైతే మెయిల్ ఐడి ఇస్తామో ఆ మెయిల్ ఐడికి ఒక వెరిఫికేషన్ కోడ్ అయితే పంపిస్తారో ఆ కోడ్ని మీరు ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ఎంటర్ చేసి నెక్స్ట్ అనేటువంటి ఆప్షన్పై క్లిక్ చేయాలి. మీ ఈమెయిల్కి వచ్చినటువంటి కోడ్ని ఎంటర్ చేసి నెక్స్ట్పై క్లిక్ చేసిన తర్వాత మీరు ఏదైతే మొబైల్ నెంబర్ ఇస్తారో ఆ మొబైల్ నెంబర్ కూడా మీరు టెక్స్ట్ మెసేజ్ అనేటువంటి ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే మీకు ఒక SMS వస్తుంది. ఆ SMSలో కోడ్ ఉంటుంది. ఆ కోడ్ను కూడా మీరు ఇక్కడ మెన్షన్ చేసి మీరు నెక్స్ట్ అనేటువంటి ఆప్షన్పై క్లిక్ చేయాలి. మొబైల్ నంబర్ వెరిఫై చేసుకున్న తర్వాత మీరు నెక్స్ట్పై క్లిక్ చేస్తే యాపిల్ ప్రైవసీకి సంబంధించి ఈ విధంగా అన్ని డీటెయిల్స్ ఉంటాయి. క్రిందకి వెళ్తే యాక్సెప్ట్ అండ్ కంటిన్యూ అని చెప్పేసి ఉంటుంది. దీనిపైన క్లిక్ చేయండి. సో ఈ విధంగా మీరు యాపిల్ ఐడి క్రియేట్ చేసుకొని ఫైనల్గా ఇక్కడ అనోటేషన్ అసోసియేట్కి సంబంధించిన అప్లికేషన్ ఫిలప్ చేయడానికి రావడం జరుగుతుంది. ఇక్కడ మీకు 4 స్టెప్స్ అయితే ఉంటాయి. ఈ 4 స్టెప్స్లో మీరు అప్లికేషన్ అయితే కంప్లీట్ చేసుకోవాలి. ఇక్కడ మీకు సంబంధించినటువంటి రెజ్యూమేని మీరు అటాచ్ చేయాల్సి ఉంటుంది. సో అటాచ్ రెజ్యూమే అని చెప్పేసి ఉంటుంది, అటాచ్ ఫైల్ అని చెప్పేసి దానిపైన క్లిక్ చేసి మీరు మీ యొక్క రెజ్యూమేని అటాచ్ చేయొచ్చు. లేదా మీకు లింక్డ్ఇన్లో కనుక ప్రొఫైల్ ఉన్నట్లయితే డైరెక్ట్గా అది మీరు అటాచ్ చేసుకోవచ్చు. సెకండ్ స్టెప్లో చూసుకున్నట్లయితే సెల్ఫ్ డిస్క్లోజర్ అని చెప్పేసి ఉంటుంది. ఇక్కడ మీ యొక్క జెండర్ని సెలెక్ట్ చేసుకోవాలి. సో సెలెక్ట్ చేసుకొని కంటిన్యూపై క్లిక్ చేయండి. ఇంకా థర్డ్ ఆప్షన్లోకి వెళ్తారు. ఇక్కడ క్వశ్చనీర్ అని చెప్పేసి ఉంటుంది. ఇక్కడ మీరు కొన్ని క్వశ్చన్స్కి ఆన్సర్స్ అయితే ఇవ్వాలి. సో హ్యావ్ యూ ఎవర్ వర్క్డ్ అట్ యాపిల్ అని చెప్పేసి అడుగుతుంది. సో మీరు వర్క్ చేస్తున్నట్లయితే ఎస్ అని, లేదంటే నో అని చెప్పేసి ఇవ్వండి. తర్వాత ఆర్ యూ ఇంటర్వ్యూయింగ్ ఫర్ ఎనీ అదర్ పొజిషన్స్ అట్ యాపిల్ అని చెప్పేసి అడుగుతున్నారు. సో మీరు ప్రీవియస్గా ఏదైనా జాబ్స్కి ఇంటర్వ్యూకి అటెండ్ అయినట్లయితే ఎస్ అని, లేదంటే నో అని చెప్పేసి ఇవ్వండి. తర్వాత హ్యావ్ యూ ప్రీవియస్లీ పర్ఫార్మ్డ్ దిస్ జాబ్ యాజ్ కాంట్రాక్టర్ సర్వీసింగ్ యాపిల్ అని చెప్పేసి అడుగుతున్నారు. సో ఆల్రెడీ మీరు ఇలాంటి జాబ్ ఏమైనా పర్ఫామ్ చేసినట్లయితే, చేసి ఉన్నట్లయితే ఎస్ అని ఇవ్వండి, లేదంటే నో అని చెప్పేసి ఇవ్వండి. తర్వాత వై డూ యూ వాంట్ టు వర్క్ ఫర్ యాపిల్ అని చెప్పేసి అడుగుతున్నారు. సో మీరు దీనికి సంబంధించి కొంత డిస్క్రిప్షన్ అయితే రాయాల్సి ఉంటుంది, టైప్ చేయాలి. తర్వాత ఆర్ యూ ఫ్లూయెంట్ ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఎనీ అదర్ దాన్ ఇంగ్లీష్ అని చెప్పేసి అడుగుతున్నారు. సో ఇంగ్లీష్ కాకుండా ఇంకా వేరే లాంగ్వేజెస్లో ఏమైనా ఫ్లూయెన్సీ ఉందా అని చెప్పేసి అడుగుతున్నారు. సో ఒకవేళ మీకు ఫ్లూయెన్సీ ఉన్నట్లయితే ఆ లాంగ్వేజెస్ ఏంటనేది అడుగుతున్నారు. సో ఆ లాంగ్వేజెస్ మీరు ఇక్కడైతే మెన్షన్ చేయండి. హిందీ కానీ, తెలుగు కానీ, ఇంకా ఇతర భాషలు, మీకు ఇతర దేశాలకు సంబంధించిన భాషలు వచ్చినా కూడా మెన్షన్ చేయొచ్చు. తర్వాత దిస్ ఈజ్ నాట్ యాన్ అట్ హోమ్ పొజిషన్, దిస్ రోల్ ఈజ్ లొకేటెడ్ ఆన్ అవర్ కంపెనీ క్యాంపస్ ఇన్ హైదరాబాద్ అని చెప్పేసి మెన్షన్ చేశారు. సో మనకి ఆల్రెడీ డిస్క్రిప్షన్లో జాబ్కి సంబంధించిన డీటెయిల్స్లో మెన్షన్ చేశారు. సో ఇది వర్క్ ఫ్రమ్ హోమ్ పొజిషన్ అయితే కాదు, వర్క్ ఫ్రమ్ ఆఫీస్ పొజిషన్. కాబట్టి నాకు విల్లింగ్నెస్ ఉంది ఆ పర్టికులర్ సంస్థకి, ఆ పర్టికులర్ లొకేషన్కి వచ్చి జాబ్ చేయడానికి నాకు విల్లింగ్నెస్ ఉంది అని చెప్పేసి మీరు ఇవ్వచ్చు. ఒకవేళ మీరు హైదరాబాద్ ఏరియాలోనే నివసిస్తున్నటువంటి వారైతే ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవచ్చు. తర్వాత ఆర్ యూ అవైలబుల్ టు వర్క్ డ్యూరింగ్ ద బిజినెస్ అవర్స్ 9 AM to 6 PM అని చెప్పేసి అడుగుతున్నారు. సో ఎస్ అని చెప్పేసి ఇవ్వండి. తర్వాత వెన్ ఆర్ యూ అవైలబుల్ టు స్టార్ట్ అని చెప్పేసి అడుగుతున్నారు. సో ఇమీడియట్లీ అనేటువంటి ఆప్షన్ ఇక్కడైతే మీరు దీనికి సంబంధించి మెన్షన్ చేయండి, ఇమీడియట్లీ అని టైప్ చేయండి. తర్వాత హౌ డిడ్ యూ లెర్న్ అబౌట్ దిస్ ఆపర్చునిటీ అని చెప్పేసి అడుగుతున్నారు. త్రూ సోషల్ మీడియా అని చెప్పేసి మెన్షన్ చేయొచ్చు. తర్వాత విల్ యూ నీడ్ స్పాన్సర్షిప్ ఆర్ వీసా రిలేటెడ్ సపోర్ట్ ఫ్రమ్ యాపిల్ ఇన్ ఆర్డర్ టు బిగిన్ ఆర్ కంటిన్యూ ఎంప్లాయ్మెంట్ ఇన్ ద ఫ్యూచర్ అని చెప్పేసి అడుగుతున్నారు. సో ఎస్ అని చెప్పేసి ఇవ్వచ్చు. తర్వాత ఆర్ యూ ఎంగేజ్డ్ ఇన్ ఎనీ అవుట్ సైడ్ వర్క్ దట్ కాన్ఫ్లిక్ట్ విత్
ఎంప్లాయ్మెంట్ అట్ యాపిల్ అని చెప్పేసి అడుగుతున్నారు. సో నో అని చెప్పేసి ఇవ్వండి. తర్వాత హ్యావ్ యూ డెవలప్డ్ ఆర్ యూ కరెంట్లీ డెవలపింగ్ ఎనీ యాప్స్ అని చెప్పేసి అడుగుతున్నారు. సో మీరు డెవలపింగ్ చేస్తున్నట్లయితే ఎస్ అని, లేదంటే నో అని చెప్పేసి ఇవ్వండి. సో ఈ విధంగా ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ అయితే మనకు అడిగారు. సో ఇవన్నీ మీరు ఆన్సర్ చేయొచ్చు. తర్వాత ఆర్ యూ కరెంట్లీ వర్కింగ్ ఆన్ ఎనీ పేటెంట్స్, అకాడమిక్ పేపర్స్, ఆర్ డూ యూ హ్యావ్ ఎనీ అప్కమింగ్ స్పీకింగ్ ఎంగేజ్మెంట్స్ అని చెప్పేసి అడుగుతున్నారు. ఎస్ అయితే ఎస్, నో అయితే నో అని చెప్పేసి ఇవ్వండి. తర్వాత డూ యూ హ్యావ్ ఎనీ అప్కమింగ్ వెకేషన్ ప్లాన్స్ విచ్ వుడ్ రిక్వైర్ టైమ్ ఆఫ్ వర్క్, ఇఫ్ సో ప్లీజ్ షేర్ ద డేట్స్ అని చెప్పేసి కూడా అడుగుతున్నారు. సో ఇవన్నీ కూడా మీరు మెన్షన్ చేసి కంటిన్యూపై క్లిక్ చేస్తే ఫైనల్ స్టెప్లోనికి వెళ్తారు. ఇంకా ఫైనల్ స్టెప్లో మన యొక్క అప్లికేషన్ని రివ్యూ చేసుకోవాలి. ఇప్పటివరకు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ కరెక్ట్గా ఉందా లేదా అనేది ఒకసారి మీరు చూసుకోవాల్సి ఉంటుంది. సో ఇవన్నీ మీరు చూసుకొని, అలాగే మీరు ఏవైతే క్వశ్చనీర్ ఉందో ఆ క్వశ్చనీర్కి సంబంధించి ఇచ్చినటువంటి డీటెయిల్స్ అన్ని కూడా కరెక్ట్గా ఇచ్చామా లేదా అనేది చూసుకొని ఫైనల్గా సబ్మిట్ అనేటువంటి ఆప్షన్పై క్లిక్ చేయాలి. సో సబ్మిట్పై క్లిక్ చేసినప్పుడు మీరు ఎక్కడైనా ఏదైనా డీటెయిల్స్ మిస్ చేసినట్లయితే ఈ విధంగా చూపిస్తుంది. సో అవి మీరు దీనికి సంబంధించి మెన్షన్ చేయాలి. సో ఫైనల్గా మీరు అప్లికేషన్ సబ్మిట్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా చూపిస్తుంది. యువర్ ఇన్ఫర్మేషన్ హ్యాస్ బీన్ సబ్మిటెడ్ ఫర్ అనోటేషన్ అసోసియేట్, వీ విల్ రివ్యూ యువర్ సబ్మిషన్ అండ్ కాంటాక్ట్ యూ if it's a match. In the meantime, please fill out your profile. Remember that the more information you provide, the better we can help find the right role for you అని చెప్పేసి ఇక్కడైతే మనకి మెన్షన్ చేశారు. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకున్నట్లయితే మీరు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఈ జాబ్స్కి రిలేటెడ్గా ఉంటే మీకు ఎక్కువ కాల్స్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. మిమ్మల్ని తీసుకోవడానికి ఎక్కువ ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో ఫైనల్గా మీరు సబ్మిట్ చేసిన తర్వాత ఈ విధంగా చూపించాలి. సో చాలామంది అప్లికేషన్ ఫిల్అప్ చేయడానికి కూడా చాలా ఇబ్బంది పడతారు. సో నేను కంప్లీట్ డీటెయిల్స్ అయితే చెప్పాను, మీరు చూసి అప్లికేషన్స్ అయితే సబ్మిట్ చేయండి. సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.